జాగృతి ఆఫీస్లో అడ్వకేట్ సీతారాం గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈ ఇష్యూ కోసం ఎలాంటి లీగల్ చర్య తీసుకోబోతున్నారు అండ్ ఎలాంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు? మేడం, నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లీగల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషన్ పాటించట్లేదు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాహుల్ గాంధీ గారేమో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగాన్ని అవహేళన జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం కనుక నిన్న అక్కగారిని ఏదైతే వెలుగుమట్ల ప్రజలకు సంఘీభావంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చి నినాదం కింద మాట్లాడదాం అనుకున్న వాళ్ళని ఒక లేడీ నాయకురాలని మహిళా కానిస్టేబుల్ లేకుండా రాజ్యాంగం ఉల్లంఘన చేసి పోలీసు వాళ్ళ చర్యలు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు అనడానికి మీకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 8 పార్లమెంట్ స్థానాలు కలిసిన బీజేపీ కానీ లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ కానీ ఇప్పటి వరకు ఖమ్మంలో జరిగిన వెలుగుమట్లో జరిగిన ఏదైతే డెమాలిషన్ ఉందో దాని గురించి ఏదో వెళ్ళి కనబడాలి కానీ మీడియాలో కనబడడానికి తప్ప వెళ్ళారు తప్ప ఇప్పటి వరకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎప్పుడు దాన్ని ఖండించింది లేదు, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. తెలంగాణలో ప్రతిపక్షం అనేది కరువైంది. ఆ ప్రతిపక్షమే ఇప్పుడు జాగృతిగా కవితక్క గారి ద్వారా తెలంగాణలో మేజర్ ప్రతిపక్షం అంటే అక్కగారి గొంతే వినిపిస్తుంది. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏదో చర్యలు చేసుకోవాలి, సోషల్ మీడియాకు నడుచుకుంటుంది తప్ప ప్రధాన ప్రతిపక్షంలో నడుచుకోవట్లేదు.